హాయ్ పిల్లలు, ఈరోజు మీకోసం ఒక భలే కథ చెప్పబోతున్నాను. చూడండి ఇక్కడ, ఎంత అందమైన అడవి కదా. ఈ అడవిలో ఒక చాలా మంచి కొంగ, ఒక జిత్తులుమారి నక్క ఉండేవి. వాళ్ళు ఫ్రెండ్స్ అనుకున్నారు, కాని వాళ్ల మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోవాలా? పదండి కథలోకి వెళ్ళిపోదాం. సరే, కథ మొదలుపెడదాం. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేదనమాట. ఆ అడవి మధ్యలో చూసారా, ఒక అందమైన చెరువు ఉంది. ఆ చెరువు పక్కనే ఈ తెల్లటి అందమైన కొంగ ఉండేది. పాపం అది చాలా మంచిది. ఎంత మంచిదంటే, దానికి ఒక సూపర్ పవర్ ఉంది. ఏంటంటే, తన పొడవాటి ముక్కుతో, చూస్తున్నారా ఎంత పొడవుగా ఉందో, దాంతో నీళ్లలోకి పెట్టి టప్మని చేపల్ని పట్టేసేది. భలేగా ఉంది కదా. రోజూ ఇలాగే తన ఫుడ్ సంపాదించుకునేది. అంతేకాదు, తను పట్టుకున్న చేకల్ని తనే తినేయకుండా ఎవరైనా వచ్చి ఆకలేస్తోంది అని అడిగితే వెంటనే ఇచ్చేసేది. అందుకే ఫారెస్ట్లోని యానిమల్స్ అన్నిటికీ ఆ కొంగంటే చాలా చాలా ఇష్టం. వావ్, కొంగ ఎంత మంచిదో అని అందరూ అనుకునేవాళ్లు. అయితే కథలో ఒక ట్విస్ట్. అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది. అందరూ కొంగని పొగుడుతుంటే ఈ నక్కకి అస్సలు నచ్చేది కాదు. చాలా జలసిగా ఫీలయ్యేది. పైకి మాత్రం హాయ్ కొంగబావా అని నవ్వుతూ మాట్లాడేది. కాని మనసులో మాత్రం ఉండు, ఈ కొంగని ఎలాగైనా అందరి ముందు అవమానించాలి అని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఒకరోజు ఏం చేసిందంటే, చాలా అమాయకంగా ఫేస్ పెట్టి కొంగ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, ఓ నా ప్రియమైన మిత్రమా, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా, రేపు మా ఇంటికి డిన్నర్కి రావా, నీకోసమే స్పెషల్గా వండి పెడతాను అని ఎంత ప్రేమగా అడిగిందో తెలుసా. అదంతా యాక్టింగ్ అని కొంగకి తెలీదు పాపం. పాపం ఆ అమాయకపు కొంగ నక్క మాటల్ని నిజమని నమ్మేసింది. అయ్యో, తప్పకుండా వస్తాను అని చాలా హ్యాపీగా ఫీలయింది. ఆ తర్వాత రోజు రెడీ అయి నక్క ఇంటికి వెళ్ళింది. వెళ్లేసరికి అబ్బా, ఇల్లంతా కమ్మటి పాయసం, చేపల పులుసు వాసనతో ఘుమఘుమలాడిపోతోంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నక్కేం చేసిందంటే, ఆ ఫుడ్డంతా వెడల్పుగా ఫ్లాట్గా ఉండే ప్లేట్లలో పెట్టింది. ఇప్పుడు చెప్పండి, కొంగ తన పొడవాటి ముక్కుతో దాంట్లోంచి ఎలా తింటుంది? అస్సలు తినలేకపోయింది. కొంగ అలా కష్టపడుతుంటే నక్కకి లోపల చాలా నవ్వొచ్చింది. ఏంటి ఫ్రెండ్, తినడం రావట్లేదా? చూడు నన్ను ఎంత ఈజీగా తినేస్తున్నానో అంటూ లపపప మొత్తం నాకేసింది. పాపం కొంగని చూసి వెక్కిరించింది కూడా. అంతే, కొంగకి చాలా అవమానంగా అనిపించింది. కడుపులో ఆకలి, మనసులో బాధ. ఇంకేం చేస్తుంది పాపం, సైలెంట్గా బాధగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. నక్క అలా చేసినందుకు కొంగకి కొన్ని రోజులు చాలా బాధగా ఉంది. కాని తర్వాత ఆలోచించింది, ఎందుకెడవాలి? ఆ నక్కకి నేనంటే ఏంటో చూపించాలి, దానికి కరెక్ట్గా బుద్ధి చెప్పాలి అని గట్టిగా డిసైడ్ అయింది. ఈసారి కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. ఏమీ జరగనట్టు చాలా కూల్గా, నక్కమిత్రమా, ఆ రోజు నీ పార్టీ సూపర్, ఈసారి మా ఇంటికి నువ్వు రా అని పిలిచింది. కొంగని అంత ఈజీగా మోసం చేశానో అన్న గర్వంతో నక్క ఏమీ ఆలోచించకుండా ఓకే వచ్చేస్తా అని చెప్పేసింది. నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ కూడా చాలా టేస్టీ పాయసం చేసింది. కాని దాన్ని ఎందులో పెట్టిందో తెలుసా? పొడవుగా సన్నగా మెడ ఉన్న 2 జాడీలలో పెట్టింది. ఇప్పుడు చూడండి, కొంగకి తన పొడవాటి ముక్కు ఆ జాడీలోకి ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో. హాయిగా ముక్కు లోపల పెట్టి పాయసం మొత్తం తాగేసింది. యమ్మీ! మరి నక్క సంగతేంటి? దాని మూతి ఆ చిన్న మెడలోకి అస్సలు పట్టలేదు. ఎంత ట్రై చేసినా లోపలికి వెళ్లలేదు. పాపం ఆ టేస్టీ పాయసాన్ని కేవలం వాసన చూడగలిగింది అంతే. అప్పుడు కొంగ నక్కవైపు చూసి చిన్నగా నవ్వింది. ఏంటి మిత్రమా, పాయసమంత టేస్టీగా ఉంటే ఎందుకు తాగట్లేదు అని నక్క తనని ఎలా అడిగిందో అచ్చమలాగే అడిగింది. ఆ ఒక్క మాటతో నక్కకి అంతా అర్థమైపోయింది. అయ్యో, నేను కొంగకి ఎలా చేశానో కొంగ నాకు అలాగే బుద్ధి చెప్పింది అని తన తప్పు తెలుసుకుని చాలా సిగ్గుపడింది. చూసారా, మరి ఈ కథతో మనకు ఏమర్థమైంది? ఒకసారి ఆలోచించండి పిల్లలు. ఈ కథలో ఉన్న నీతి ఒకటే, మనం ఒకరికి చెడు చెయ్యాలని చూస్తే అదే చెడు తిరిగి మనకే వస్తుంది. అందుకే మనం ఎప్పుడూ అందరితో మంచిగా, ప్రేమగా ఉండాలి. సరేనా?